కొనసాగుతోంది. ఇక ఆ సొరంగంలో నెలకొన్న పరిస్థితులు అలాగే రెస్క్యూ ఆపరేషన్లో ఎదురవుతున్న సవాళ్ళను చూస్తే ఆ 8 మంది ఎట్టి పరిస్థితుల్లో బతికే పరిస్థితి లేదనే అవకాశం అయితే కనిపిస్తోంది. దాదాపుగా ఆ చనిపోయిన 8 మంది మృతదేహాలను ఏ క్షణమైనా బయటకు తీసే అవకాశం కనిపిస్తుంది. 8 మృతదేహాల ఆనవాళ్లు గుర్తించినట్టుగా సమాచారం. ఇవాళ 4 డెడ్ బాడీలను బయటకు తీసుకొస్తామంటూ ఎమ్మెల్యే వంశీకృష్ణ కూడా చెప్తున్నారు. మృతదేహాల వెలికితీత కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు రెస్క్యూ సిబ్బంది. 24 గంటల పాటు కంటి మీద కునుకు లేకుండా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఒక్కో షిఫ్ట్లో 120 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి బృందాలు పనిచేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో మొత్తం మీద ఎస్ఎల్బిసి టన్నెల్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. 8 రోజులు గడిచినప్పటికీ ఇవాళ 9వ రోజు లోపల చిక్కుకున్న వారిని బయటకు తీసుకురావడం అత్యంత సవాల్గా మారుతున్న పరిస్థితి. ఇక అత్యంత కఠినంగా పరిస్థితులు ఉన్నాయి. అక్కడ నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఆ 8 మంది సజీవంగా ఉండే అవకాశం అయితే ఎలాంటి పరిస్థితుల్లో లేదనే వాదన అయితే వినిపిస్తోంది. సో ఇప్పటికే ప్రభుత్వం కూడా అధికారికంగా ప్రకటించింది 8 మంది చనిపోయినట్టుగా. వారి ఆనవాళ్ళు గుర్తించినప్పటికీ అవి మృతదేహాలేనన్న అంచనాకైతే వస్తున్నారు. ఎక్కడ ఆనవాళ్ళు కనిపించాయో ఆ ప్రాంతంలో మార్కింగ్ చేసి రెస్క్యూ బృందాలు అన్వేషణ ముమ్మరం చేశాయి. సొరంగంలో పేరుకుపోయిన మట్టిని తొలగిస్తున్నారు. లోపల ఊట ఎక్కువగా ఉండడంతో అనుకున్న స్థాయిలో సహాయక చర్యలు ముందుకు సాగలేకపోతున్నాయి. పక్కా ప్రణాళిక ప్రకారం పనులు చేయాల్సి వస్తోంది. ఏమాత్రం తేడా జరిగినా ఇటు రెస్క్యూ బృందాలకు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వివరిస్తున్నారు. జీపీఆర్ ద్వారా అవశేషాలు గుర్తించడంతో కొన్నింటిని ఇవాళ బయటకు తీసే ఛాన్స్ కనిపిస్తోంది. గుర్తించిన అవశేషాలు ఒకే చోట లేకపోవడంతో రెస్క్యూ ఆపరేషన్ పూర్తి కావడానికి మరింత సమయం పట్టే ఛాన్స్ ఉంది. మరోవైపు టన్నెల్ దగ్గర ఫోరెన్సిక్ వైద్య బృందాలతో పాటు అంబులెన్స్లు కూడా సిద్ధంగా ఉంచారు. మృతదేహాలు బయటకు తీసుకొస్తే వాటికి శవ పరీక్ష నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత సొంత గ్రామాలకు తరలించబోతున్నారు. మృతదేహాలను కుటుంబ సభ్యులు గుర్తించే స్థితిలో లేకపోతే ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించబోతున్నారు. శ్రీశైలం ఎడమగట్టు కాల్వ టన్నెల్ దగ్గర ఫిబ్రవరి 22వ తేదీన జరిగింది ఈ ప్రమాదం. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెట్ట సమీపంలో ఎస్ఎల్బిసి సొరంగంలో ఆ రోజు ఉదయం 8:30కు టన్నెల్ పైకప్పు కూలిపోయి ఈ ప్రమాదం జరిగింది. దాదాపుగా ఇప్పటివరకు 18 ఏజెన్సీలకు చెందిన వివిధ విభాగాల సిబ్బంది ఇంకా తీవ్రంగా శ్రమిస్తున్నారు. సో ఇప్పటికైతే 2 మీటర్ల లోతున ఉన్న 4 మృతదేహాలను బయటకు తీసే ఛాన్స్ ఉంది. ఇక ఇవాళ సాయంత్రానికి లేదా రాత్రికి 4 మృతదేహాలను వెలికి తీసే అవకాశం ఉంది. ఇక మరో 4 మృతదేహాలు మాత్రం 7 మీటర్ల లోతులో కూరుకుపోయినాయి. వాటిని బయటకు తీయడం అసాధ్యమనే విషయం తెలిసింది. భారీగా మట్టి, నీటి ఊట ఉండడంతో సహాయక చర్యలకైతే ప్రస్తుతం ఇబ్బంది కలుగుతుందని రెస్క్యూ సిబ్బంది చెప్తున్నారు. శ్రీశైలం ఎస్ఎల్బిసి టన్నెల్ వద్దకు ఇక సాయంత్రం అయితే ముఖ్యమంత్రి వెళ్తున్నారు. ఇవాళ సాయంత్రం ఘటనా స్థలానికి వెళ్ళడానికి ఆయన అన్ని ఏర్పాట్లు జరిగాయి. ఈ నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు అధికారులు. ఇక రైట్ మా కొలీగ్ సచిన్ జాయిన్ అవుతున్నారు. సచిన్, ఎస్ఎల్బిసి సొరంగం దగ్గర ప్రస్తుతం ఇంకా సహాయక చర్యల్లో ఎలాంటి ముందడుగు కనబడుతోంది? ఇప్పటికే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఆ మట్టి, ఆ బురద అదంతా తీసివేయడం ఒక ఎత్తు అయితే ఆ నీటి ఊటను కంట్రోల్ చేయడం ఒక ఎత్తు, డీవాటరింగ్ ఇదంతా మనం ఉదయమే మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు ఏమైనా ఇంకా అప్డేట్ అంతుందా? ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది? ప్రస్తుతం ఆ 2 మీటర్ల లోతులో ఉన్న వాళ్ళని తీస్తామంటున్నారు సాయంత్రం కల్లా. ఇంకా మిగతా 4 అయితే ఇంకా టైం పట్టొచ్చు అంటున్నారు. సో ఇప్పుడు ఆ మార్కింగ్ చేసిన చోట ఎలాంటి తవ్వకాలు జరుగుతున్నాయి? ఈ డెడ్ బాడీలని ఎప్పటికల్లా బయట తెచ్చే ఛాన్స్ ఉంది? సో అధికారులు ఏం చెప్తున్నారు అక్కడ? నిజంగా అత్యంత బాధాకరమైన ఘటన ఈరోజు ఇక్కడ చూస్తాను అనుకోలేదు రామ్దాస్. ఎందుకంటే ఎక్కడో చోట మంత్రులు అన్నట్టుగా నాకు కూడా ఎక్కడో 1% ఎక్కడ ఉండుండొచ్చేమో అనే ఒక చిన్న ఆశ అయితే మాత్రం ఉండింది ఆ టీబీఎం మిషన్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు. సో బట్ కొద్దిసేపటి క్రితం ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆయన మాట్లాడిన సందర్భంలో 4 మృతదేహాలు ఈరోజు బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పిన తర్వాత ఒక్కసారిగా గుండె బరువు కిందనే చెప్పుకోవాలి. బట్ ఎస్, ఆన్ ది రిపోర్ట్ మనం చెప్పక తప్పదు. కొద్దిసేపటి క్రితం ఆయన చెప్పారు, ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. ప్రజెంట్ అయితే మాత్రం రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. మరి ముఖ్యంగా మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చేందుకు అక్కడ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆ మాట చెప్పాలంటేనే కాస్త తడబడుతున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అందరూ కోరుకున్నారు వాళ్ళు క్షేమంగా బయటికి రావాలని. 4 పరిస్థితి మాత్రం ఇక వాళ్ళు లేరు అనేది వాళ్ళ మాటలో మనకు అర్థమవుతోంది. అయితే
ఆ మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చేందుకు కాస్త రెస్క్యూ ఆపరేషన్స్ ఇంకా స్పీడప్ అవ్వాల్సిన సిచ్యువేషన్ అయితే మాత్రం కనిపిస్తోంది. బహుశా ఎందుకంటే కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నట్టుగా రెస్క్యూ ఆపరేషన్స్ అక్కడ జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా 4x6 అడుగుల ఇష్యూకి మాట్లాడుకున్నప్పుడు అక్కడ 2 బృందాలుగా వాటిని తవ్వడం జరుగుతుంది. అంటే అక్కడ బురద అలాగే వాటర్ని తోడడం, బురదను తవ్వడం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఒక చోట డెవలప్మెంట్ చోటు చేసుకుందని మనం భావించవచ్చు. సో ఎక్కడ అనేది ఇంకా మనకి క్లారిటీ రావాల్సి ఉంది. మరి ముఖ్యంగా 2 నుంచి 6 అడుగుల అంశానికి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు అక్కడే డెవలప్మెంట్ చోటు చేసుకుందని తెలుస్తోంది. ఎందుకంటే కొన్ని చోట్లకి సంబంధించి మాట్లాడుకుంటే అక్కడ కనీసం గుణపం కూడా వెళ్ళలేని సిచ్యువేషన్ అయితే ఉంది. అటువంటి సాయిల్ బిహేవియర్ అక్కడ కనిపిస్తోంది. అది సాయిల్ బిహేవియరా లేకపోతే దాంతోపాటు అక్కడ ఇన్నాళ్ళు ఆపరేషన్ జరుగుండింది కాబట్టి, అంటే అక్కడ టన్నెల్ నిర్మాణానికి సంబంధించి ఆపరేషన్ జరుగుంది, ఆ టన్నెల్ ఆపరేషన్కి సంబంధించి జరిగి ఉండింది కాబట్టి అక్కడ యూజ్ చేసిన కెమికల్స్ కావచ్చు, లేకపోతే అక్కడ యూజ్ చేసిన టెక్నాలజీ కావచ్చు, వాటి వల్ల అక్కడ ఏమైనా సాయిల్ అనేది అలా మారిపోవడం జరిగింది. ఇవన్నీ కూడా తెలియాల్సి ఉంది. బట్ విషయం ఏంటంటే మిగిలినవి కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు వాటిని బయటకు తీసుకొచ్చే దానిలో భాగంగా కన్వేయర్ బెల్ట్ చాలా కీలకంగా మారింది. ఆ కన్వేయర్ బెల్ట్ని ఇప్పుడు మళ్ళీ పునరుద్ధరించబోతున్నారు. అది రేపటికల్లా పూర్తిగా పునరుద్ధరించబడే అవకాశం ఉంది. ఎందుకంటే వాటిని బయటకు తీయాలంటే అక్కడ పేరుకుపోతుంది ఆ నిర్మాణ వ్యర్థాలు, లేకపోతే అక్కడ శిథిలాలకు సంబంధించి వాటిని తొలగింపులు ఆలస్యం అవుతుంది, లేకపోతే అవి అవరోధంగా మారుతున్నాయి. అలాగే టీబీఎంకి సంబంధించి టన్నెల్ బోర్ మెషిన్కి సంబంధించిన కట్టింగ్ పార్ట్స్ కూడా, ఎందుకంటే 130 మీటర్ల వెడల్పు ఉంది, దాంతోపాటు 1500 టన్నుల బరువు అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. వాటిని ముక్కలుగా చేసినప్పుడు కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరించబడిన ఆ కన్వేయర్ బెల్ట్ కెపాసిటీ బట్టి దాన్ని అక్కడ ఆ వ్యర్థాలని, అంటే ఈ టన్నెల్ బోర్ మిషన్కి సంబంధించిన పార్ట్లు కావచ్చు, లేకపోతే శిథిలాలు కావచ్చు, వాటిని బయటికి తీసుకురావాలంటే ఆ కన్వేయర్ బెల్ట్ కెపాసిటీ ఉంటుంది. టన్నులు అయితే మాత్రం తీసుకురాలేదు. ఎందుకంటే దానికి ఇంకా ఒక డ్రమ్ లాంటిది అరేంజ్ చేయాలి. అరేంజ్ చేసిన తర్వాత అప్పుడు దాన్ని ఆ ఎండ్ నుంచి ఈ ఎండ్కి తీసుకురావాలి. ఎందుకంటే కన్వేయర్ బెల్ట్ తెగిపోవడం జరిగింది. ఆపరేషన్స్లో భాగంగా దాన్ని మళ్ళీ పునరుద్ధరించాలి, దానికి డ్రమ్ని యాడ్ చేయాలి, మళ్ళీ అది రొటేషన్ మోడ్లోకి రావాలి, ఒక ట్రయల్ జరగాలి, ఆ తర్వాత మళ్ళీ దీన్ని చేయడం జరుగుతుంది. కాబట్టి ఒక 4 మాత్రం ఈరోజు వచ్చే అవకాశం ఉందని ఎమ్మెల్యే చెప్తున్న అంశానికి సంబంధించి ఇక్కడ చర్చ జరుగుతోంది. దాంతోపాటు మిగిలినవి కూడా బహుశా రేపు ఎల్లుండో వచ్చే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తోంది. ఈ ప్రొసీజర్ అనేది కనుక స్పీడప్ అయిపోతే రెస్క్యూ ఆపరేషన్స్ మరింత వేగవంతం అయ్యే అవకాశం ఉంటుంది. 3 రోజుల్లో జరగాల్సిన పని ఒక పూటలో జరిగినా పెద్దగా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే చిన్న నిర్మాణ వ్యర్థాలు కావచ్చు, లేకపోతే అక్కడ శిథిలాలు కావచ్చు, బయటకు వచ్చేస్తే కనుక తొలగింపుకు సంబంధించి అప్పుడు ఆ నీటిని తోడే ప్రక్రియకు సంబంధించి ఇక్కడ నేను కొంతమందితో మాట్లాడినప్పుడు ముందుగా ఆ శిథిలాలు కనుక బయటకు వచ్చేస్తే అక్కడున్న హ్యూమన్ ఫోర్స్తోని ఒక ఆ వాటర్ని తరలించే ప్రక్రియలు ఒకవేళ హెవీ మెకానిజం రాకపోయినా వాళ్ళ దగ్గర ఆల్టర్నేటివ్ ప్లాన్స్ ఉన్నాయని చెప్తున్నారు. అది ఏమిటి అనేది పూర్తిగా డీటెయిల్గా చెప్పట్లేదు, కానీ ఒక విధంగా అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా చెక్ డ్యామ్ అని మాట్లాడుకుంటూ ఉంటాం. బహుశా అలాంటిది ఏమైనా అక్కడ ఏర్పాటు చేసుకొని, ఎందుకంటే అంత లెంత్లో వాటర్ని బయటకు పంపించడం కష్టం ఉంటుంది నేపథ్యంలో భారీ మెషినరీ, మరి ముఖ్యంగా పెద్ద మోటార్లు పెట్టడం కష్టం కాబట్టి చిన్న మోటార్లు పెట్టి చెక్ డ్యామ్కి ఏర్పరిచి ఆ వాటర్ని బయటికి పంపించి, అంటే ఒక డ్యామ్లోకి, ఆ తర్వాత అక్కడి నుంచి ఇంకో దానికి పంపించి పూర్తిగా వాటర్ని పంపించి అప్పుడు స్పీడప్ చేసే నేపథ్యంలో ఈ మిగిలిన 2 రోజులు కూడా అప్పుడు ఆ మిగిలిన మృతదేహాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. బట్ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాబోతున్నారు. అరౌండ్ 4:30-5 ప్రాంతంలో ఆయన ఇక్కడికి వచ్చి ఎస్ఎల్బీసీ టన్నెల్కి వెళ్ళి అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ని ఆయన పర్యవేక్షించబోతున్నారు, అక్కడ సమీక్షించబోతున్నారు. దీంట్లో ఎన్డీఆర్ఎఫ్తో పాటు ఎస్డీఆర్ఎఫ్తో పాటు 12 బృందాలకు సంబంధించిన కీలక విభాగాలకు సంబంధించిన విభాగాది నేతలు కూడా దాంట్లో పాల్పంచుకునే అవకాశం ఉంది. వాళ్ళ నుంచి అడుగు తెలుసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ఒకసారి నేను ఎమ్మెల్యే వంశీకృష్ణతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వంశీ గారు, బహుశా దాదాపుగా 8 రోజుల నుంచి మనం అందరం ఎక్కడ ఆశగా ఎదురు చూసాం. ఒక చిన్న హోప్ అయితే ఎక్కడ ఉండింది, కనీసం 1% అయినా వాళ్ళు ఎక్కడ ఉండారని చెప్పి. సో అటువంటి సినారియో ఇప్పుడు మాట కాస్త ఇబ్బందిగా